మాట్లాడి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు? కలిసిపోదామని బ్రతిమిలాటానికైతే కాదు. నువ్వు వాడినా వినను. నువ్వు విన్నా వదలను. పట్టిన పట్టు నేను విడవను. విడవద్దనే విడాకుల పత్రాలతో వచ్చింది. ఇదే పంతం చూపించు. నీ కూతురుతో సంతకాలు పెట్టించు. పిన్ని, జరిగిన దానికి ఇలా పక్క తీర్చుకోవాలి అనుకోవడం భావ్యం కాదు. మీ మీద పడింది నిందే, నిజం కాదని తేలుతుంది. కానీ తీరని నష్టం మా వదినకు జరిగింది. తనని ఇంకా బాధించకండి. నువ్వాగో. మాటలతో మారిపోయే రోజులు పోయాయి. సెంటిమెంట్ కి ఇక తావులేదు. విడాకులే. పిన్ని, మీరింతగా మొహం మీద కొట్టినట్టు చెప్పాక కూడా మీ కాళ్ళెవరు పట్టుకోర్లేండి. పట్టుకున్నా కరగను. బేబమ్మా, అత్తయ్య ఒక్క నిమిషం ఉండండి. కలిసిన మనసులు విడిపోతారు అని అనుకోకండి. ఆ పాపం మీరు చేయకండి. పాపం ఎలా అవుతుంది? అది మాకు పుణ్యకార్యం. నా కొడుక్కి విడుదల, మాకు స్వేచ్ఛ. విడాకులే. అన్నయ్య, అమ్మ మాటకి ఎదురు చెప్పమని చెప్పను. కానీ ఇది మీ జీవితం. చెప్పండి. ఏం చెప్పాలమ్మాయి? వాడే ఇక నాకు గోలొద్దు, దాంతో సంబంధమే వద్దని విడాకుల మీద సంతకాలు పెడితే అన్నయ్య, ఏంటి నమ్మకం కలగట్లేదా? చూడండి, నా కొడుకే వాడి స్వహస్తాలతో పురందరితో విడాకులు కావాలని పెట్టిన సంతకం. చూడండి. బావా, అన్నయ్య, అమ్మా వద్దమ్మా. చస్తాన్రా. అమ్మా దిగ్గమ్మా. ఇదిగో, నేను దిగాలంటే నువ్వు సంతకం పెట్టాలి. అన్నయ్య ఏం చేసుండరు. మీరే బెదిరించి చేయించుంటారు. నువ్వు చూసావా? నీకు నువ్వే ఊహించుకొని వాగకు. లేదు పిన్ని, మీరే. ఎరా, నేనేనా? నేను కష్టపెడితేనే పెట్టావా? ఏ, నీ ఇష్టపూర్వకంగా పెట్టలేదా? చెప్పు. తల్లిని అలా చూడలేకేగా చేశావు? మళ్ళీ అలా చూడకూడదనేగా చేశావు. చెప్పరా, చెప్పు. నువ్వే చేసావా? నేను చేయించానా? చెప్పరా, నువ్వేగా చేసింది. వాడే చేశాడు. తల్లిని జైల్లో పెట్టించింది తట్టుకోలేక, మీతో ఇక పడలేక వాడే వద్దనుకున్నాడు. మేము చీ అనుకుంటున్నాం, మీరు తుడిచేసుకోవాలనుకుంటున్నారా? మేమిక మీతో మాటలే వద్దనుకుంటున్నాం.
మీరు ప్రాధేయపడాలనుకుంటున్నారా? మాది అప్పర్ హ్యాండే, మీదే. ఆగు! ఆగు! ఇంకొక్క మాట వచ్చినా జరిగేదే వేరు. వేరు చేసేయ్. ఎందుకు మాట్లాడుతున్నావు? చేస్తా. చూస్తా. అత్తయ్య తొందరపడకండి. సంతకం చెయ్యి పురందరి. పూజమ్మ, నువ్వు కూడా ఏంటి ఆవేశపడకు, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. సంతకం పెట్టు పురందరి. పూజమ్మ, అమ్మా ప్లీజ్, అక్కకి ఇష్టం లేని చేయమనకు. ఇష్టం అనేది ఇద్దరికి ఉండాలి, ఒకరికి ఉంటే సరిపోదు. వద్దంటున్నారుగా, వద్దు. సంతకం పెట్టమ్మా, పోతారు. ఇక్కడ ఎవరు ఉండట్లేదులే గాని మాటలే పోతున్నాయి, చేతలు కావట్లా. మసిపూసి మారేడికాయ చేసి వినాశనాలకు పోకుండా పంతానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే పెట్టించు. ఈ సోదొద్దు. పురందరి, దాని గొంతు నేనిక వినకూడదు. పెట్టు. ఇది నీ మాట, నీకు నీ కూతురిచ్చే విలువ. పురందరి, వద్దనుకున్న వాళ్ళ గురించి నీకేంటి? వీళ్ళ నిజ స్వరూపాలు ఇవేనని సంతోషపడు. సంతకం పెట్టు. నా మాటకు విలువుంటే, నీ తల్లి మీద గౌరవం ఉంటే సంతకం పెట్టు. పెడతావా? నీ తల్లిని ఇంకా మాటలనిపించి నేనిక్కడే గుండె పగిలి చంపుకుంటావా? అమ్మా, అమ్మా అత్తయ్య పెట్టు. రే పెన్నీరా. వదినా, పురందరి, అక్క, వదినా, పురందరి. ఏమైంది అక్క? పురందరి. అక్క అక్క లేక అంత డ్రామా. వచ్చిన పని అయిపోయింది, రా. వదినా, అక్క పురందరి, వదినా, లేక పురందరి, పురందరి. వదినా, పురందరి, వదినా, వదినా, పురందరి. పురందరి. అక్షర పద, అక్కని హాస్పిటల్ కి తీసుకెళ్దాం. ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళలేమండి, డాక్టర్ కి కాల్ చేయండి. సరే.
టెన్షన్ లో నేనుంటే ఇదొకతి మాట మాటకి పడిపోతుంది. చస్తే చావకుండా బా రియాక్షన్ ఇవ్వలేక చస్తున్నాను. లేని బాధను చూపించడం కష్టం సుమే. వదిన్ని కాపాడు దుర్గమ్మ. నువ్వే వచ్చి సంతాన లక్ష్మి పూజ చేయించవని నమ్ముతున్నాను. వదిన పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు ఉండాలి. చెడు వినకూడదు. ఏం కాలేదని డాక్టర్ గారు మంచి మాట చెప్పాలి. మంచి మాటే చెప్పాలి. డాక్టర్ గారు లోపలికి రమ్మని మెసేజ్ చేశారు. ఏం చెప్పాలనుకుంటున్నారు దుర్గమ్మ? రాక్షరా, ఏమేం డాక్టర్? గుడ్ న్యూసే అనిపిస్తుంది. ఏంటి డాక్టర్? పురంధరికి పూర్తిగా అబార్షన్ కాలేదు. డాక్టర్, నిజం అక్షరా, చెక్ చేస్తుంటే తెలిసింది. మీరే అబార్షన్ అయిందని చెప్పారు. కరెక్టే అక్షరా, అబార్షన్ అయ్యింది. బట్ షీఈస్ క్యారింగ్ ట్విన్స్. ఏంటి? తను కవలల్ని మోస్తున్న విషయం నేను గమనించలేదు. ఒక బేబీ లాస్ అయింది. ఇంకోటి జీవంతోనే ఉందేమోనని అనుమానంగా ఉంది. ఇలా జరుగుతుందా డాక్టర్? జరిగాయి అక్షరా. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ఇండియాలో, మధ్యప్రదేశ్లో, తమిళనాడులో జరిగాయి. అబార్షన్ అయ్యిందని బాధపడుతున్న వాళ్లకి కాలేదని కొన్ని నెలలకు తెలిసింది. కాకపోతే బేబీ గ్రోత్ చాలా తక్కువ ఉండటం వల్ల తల్లికి ఉన్నట్టు తెలీదు. పురంధరి పరిస్థితి అంతే. బేబీ అయితే కన్ఫర్మ్ గా ఉందక్షరా. తను కట్టుకున్న చీరల్లో ఏదో ఒకటి తీసుకునిరా, చాలు. తను ఉన్నట్టే. నేను ఇప్పుడే తీసుకొస్తానండి. వస్తాను. నీ పేరు? చాలని పెట్టారు నాయనా. ఏమండి, మా వదిన చీర. ఇక అమ్మనే పిలు. అలాగే అమ్మా. బట్ పాయిజన్ ఎఫెక్ట్ తనకు సోకిందా లేదా, సిచ్యువేషన్ ఎలా ఉందని తెలియాలంటే ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్లి స్కానింగ్ టెస్ట్ చేయాలి. గుడ్ న్యూస్ విందామని కోరుకుందాం. మీరు చెప్తుంటే ఇది శుభవార్తకి సంకేతమనే అనిపిస్తుంది డాక్టర్. ఇక జీవితంలో పిల్లల్ని కనే యోగం లేదని బాధపడుతున్న సమయంలో హోప్ ఇచ్చారు. సమ్ టైమ్స్ మిరాకిల్స్ జరుగుతుంటాయి అక్షరా. అవును డాక్టర్, మిరాకిలే. నేను నమ్మిన దుర్గమ్మి నమ్మకంతో సంతాన లక్ష్మి పూజ చేసినందుకు వదినకి సంతాన భాగ్యం కలిగిస్తున్నానని ఆ అమ్మే చెప్తుంది. అమ్మా, నీ కోరిక తీరుతుంది. ముందు నీకు చెబుదామనే పిలిచాను. మీ అత్తయ్య వాళ్ళకి చెప్దాం. ఆగండి డాక్టర్. అవును, ఇది లోపలికి వెళ్ళింది కదా, ఇంతసేపు ఏం చేస్తుంది? సంథింగ్ రాంగ్. అత్తయ్య, అదేంటి అక్షరా, ఎందుకు చెప్పొద్దంటున్నావు? వదిన మీద విష ప్రయోగం జరిగిందని మీకు తెలుసు. ఇంకోసారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు డాక్టర్. ఏంటమ్మా నువ్వనేది? అనుమానమే అత్తయ్య. కన్న తల్లి మీరు బయటుండి అక్షర లోపలికెళ్ళిందంటే డాక్టర్ రమ్మంటేనే కదా. మీకు చెప్పకూడదు ఏం చెప్తున్నారనే, వేరే ఏం లేదత్తయ్య. నువ్వు మారవా? డౌట్ అనేగా బావగారు చెప్పింది. అమ్మా, శృతి మాటలు నమ్మకమ్మా. అమ్మా, దేన్ని బదలను
చెప్పలేము, ఉపయోగపడొచ్చు. నువ్వు చెప్పేది కరెక్టే అక్షరా, కానీ అబద్ధం చెప్పటం కరెక్ట్ కాదు. 2 ప్రాణాల్ని కాపాడుతున్నారు డాక్టర్. అబద్ధం చెప్పినా మీ వృత్తికి న్యాయమే చేస్తున్నారు. అదీ కాక బేబీ సిచ్యువేషన్ ఏంటో టెస్ట్ చేస్తే గానీ తెలీదన్నారు. ఆ తెలిసేదేంటో కూడా మనకు తెలియనప్పుడు ఇప్పుడే చెప్పి ఆశ పెట్టడం కరెక్ట్ కాదు కదా డాక్టర్. దైవమైనా ఎవరైనా దారే చూపించగలరు, మనమేగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకేం ఆలోచించకండి. ఈ ఇంటికి పట్టిన పీడ వదిలాకే వదినకి అందరికీ తెలియాలి. అర్థం చేసుకోండి. మీరే కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి అన్నారు. జరుగుతుంది అనుకుంటున్నప్పుడు మనమే కాపాడుకోవాలిగా డాక్టర్. ప్లీజ్. సరే అక్షరా. థ్యాంక్ యూ డాక్టర్. ఏం జరుగుతుంది? ఏం లేదత్తయ్య. ఏమీ లేకపోతే థ్యాంక్ యూ డాక్టర్ అని ఎందుకంటావ్? మాకెవరికి చెప్పంది, నీకు చెప్పారనే కదా. ఏంటది? దేవుడి తర్వాత మిమ్మల్నే నమ్ముతాం డాక్టర్. మీరు అబద్ధం చెప్పకూడదు. ఏం లేదు బుజ్జమ్మ గారు. మీరు అదే చెప్తారు. ఏమీ లేకపోతే థ్యాంక్స్ అని ఎందుకు చెప్తుంది చెప్పండి. అలా చూస్తారేంటి? చెప్పండి. నిజం చెప్పకపోతే వదిలేదే లేదు. ఏంటమ్మా ఏదో నేరస్తురాల్ని నిలదీసినట్టు నిలదీస్తున్నావు? ఆమె డాక్టర్. పురంధరికి ఎలా ఉందని అడగటానికి వచ్చారు. నథింగ్ టు వరీ అన్నాను. దానికే థ్యాంక్ యూ డాక్టర్ అన్నారు. థ్యాంక్ యూ కూడా చెప్పకూడదా? థ్యాంక్ యూ అన్న పదాన్ని నిషేధించారా? వాడకూడదా? వాడితే అది కూడా నేరమా? అన్నోళ్ల నోరు కుట్టేస్తే దరిద్రం వదిలిపోతుంది అక్షరా. బావగారు, నోర్మోయ్, నిన్ను కాదు, నీ మాట విని వచ్చినందుకు మా బుజ్జమ్మ నానాలి. తప్పు బుజ్జమ్మ. ఎంతో బిజీగా ఉండి కూడా రమ్మనగానే ఇంటికొచ్చి మా అమ్మాయికి ట్రీట్మెంట్ చేశారు. ఈ దెయ్యం మాటలు నమ్మి అనుమానించొద్దు. సారీ డాక్టర్. ఇట్స్ ఓకే బుజ్జమ్మ గారు.